మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గనుక మనం చూసుకుంటే 340 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 56,828 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, నేను మీకు క్లియర్‌గా చెప్పాను కదా ఫ్రెండ్స్, మార్కెట్ అయితే కొంచెం ఫాలో అవుతుంది. లేదంటే దూసుకెళ్ళిపోతుంది. ఏదో ఒకటి రేపైతే ఒక మంచి మూవ్‌మెంట్ అనేది జరుగుతుందని చెప్పాను. అదే విధంగా ఈరోజైతే మార్కెట్ అయితే కొలాప్స్ అయిపోయిందనమాట. సో, ఏ విధంగా కొలాప్స్ అయింది? మనం చెప్పింది వర్కౌట్ అయిందా లేదా అనేది క్లియర్‌గా చెప్తా చూడండి. సో, యాక్చువల్లీ నేను ట్రేడ్ సెటప్ ఏం చెప్పాను ఫ్రెండ్స్, 30 మినిట్స్ మార్కెట్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోండి. ఎందుకంటే మార్కెట్ ఎయిదర్ కాల్ సైడ్ అయినా ఉండొచ్చు. లేదంటే డౌన్ సైడ్ అయినా ఉండొచ్చని క్లియర్‌గా చెప్పాను. చూస్తే 15 మినిట్స్ క్యాండిల్ చూస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక హ్యూజ్‌గా ఫాల్ అయింది. సో, ఇది కన్ఫర్మేషన్ కాదు. మనకేంటంటే 30 మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట ఈరోజు మార్కెట్‌లో. సో, 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అంటే మార్కెట్ ఓకే. ఫాల్ అవుతదనే తెలుసు. కానీ ఇక్కడ మనకొక క్లారిటీ లేదన్నమాట. ఇక్కడ నుంచి అప్ టు ఈ లెవెల్ వరకు ఫాలో అవుద్దని మనకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్స్‌లో 15 మినిట్స్ క్యాండిల్స్‌లో మార్కెట్ ఒక సిగ్నల్ ఇచ్చిందన్నమాట. మార్కెట్ ఫాలో అవుతుందని. కానీ ద వెరీ నెక్స్ట్ క్యాండిల్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఒక క్లారిటీ లేదు. క్లారిటీ మనకెక్కడొచ్చింది? ఎందుకంటే ఎందుకు క్లారిటీ లేదనంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వాల్యూమ్ అనేది ఒక హ్యూజ్‌గా రైజ్ అప్ హ్యూజ్‌గా డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఆ వాల్యూమ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదన్నమాట. ఇక్కడ మళ్ళీ ఒక ఇదయిపోయింది. స్టాప్ అయిపోయిందన్నమాట. అంటే అంత సెల్లర్స్ దగ్గర నుంచి ప్రెషర్ ఇక్కడ కనిపించలేదు. సో, ఎప్పుడైతే ఇక్కడ కనిపించలేదో మనం నెక్స్ట్ ఎంట్రీ తీసుకోకూడదన్నమాట. అంటే 30 మినిట్స్ మన ట్రేడ్ సెటప్ ఏంటి? 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుందామని. సో, 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. అంటే క్లారిటీ లేదు కాబట్టి. ఇక్కడ చాలా మంది ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటారు. వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామన్నమాట. ఇది ఒక క్లారిటీ క్యాండిల్ కాదు. మనకు పుట్ ఆప్షన్‌కి ఇంకా అంటే ఫాలో అవ్వడానికి సిగ్నల్ కాదన్నమాట. సో, ఫాలో అవ్వడానికి సిగ్నల్ ఎక్కడిచ్చిందో క్లియర్‌గా చెప్తా చూడండి. మార్కెట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఎప్పుడైతే దీని తర్వాత ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఫాలో అయిందో, ఇక్కడ క్లియర్ ఇండికేషన్ అనమాట. ఓకే. ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా ఖచ్చితంగా ఫాలో అవుద్దని క్లియర్ ఇండికేషన్. మీరు గనక మార్కెట్ చూస్తే ఈ రేంజ్‌లోనే మనకు ఓకే. ఇక్కడ నుంచి మార్కెట్ ఇంక ఫాలో అవుద్దని. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడే ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేనైతే క్యాప్చర్ చేసుకున్నాను. నేను ట్రేడ్ సెటప్ కూడా మీకు క్లియర్‌గా చెప్పాను. మార్కెట్ ఈ విధంగా ఉంటుంది. మార్కెట్ కొలాప్స్ అయిపోద్ది. లేదంటే దూసుకుపోద్ది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతది. ఒక అద్భుతం జరుగుతదని చెప్పాను నేను ట్రేడ్ సెటప్‌లో. సో, అదే జరిగింది ఈరోజు మార్కెట్ అయితే హ్యూజ్‌గా ఫాల్ అయింది. సో, దాని తర్వాత నెక్స్ట్ ఏమైంది మార్కెట్ ఇలా ఇదయిన తర్వాత మనం ఇక్కడ క్యాప్చర్ చేసుకున్నాం కదా! మార్కెట్ ఇక్కడ స్లైట్‌గా ఒక బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి కొలాప్స్ అయిందన్నమాట. ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ కొలాప్స్ అయిందో, ఇక్కడ ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అయిందో ఇక్కడ మనకు క్లియర్ ఇండికేషన్ అన్నమాట. సో, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను. చూసారా? సో, ఎప్పుడైతే మార్కెట్‌లో ఇక్కడ ఒక జోన్ ఉందో, ఈ జోన్‌లో మార్కెట్ అనేది ఇదయిందన్నమాట. ఇలా బౌన్స్ అయ్యి, మళ్ళీ బౌన్స్ అయిన తర్వాత ఇక్కడ కొలాప్స్ అయింది చూసారా? ఇక్కడ కొలాప్స్ అయిన తర్వాత ఇక్కడ మనకు క్లియర్ ఇండికేషన్. సో, ఈ క్యాండిల్‌లో మనం ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను. 2 ట్రేడ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ మంచిగా ఉంది ఈరోజు. సో, ఖచ్చితంగా మనం ఎంట్రీ తీసుకోవాలి. ఖచ్చితంగా మనం ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకోవాలి కాబట్టి, ఈ ఈ విధంగా నేను ట్రేడ్ తీసుకున్నాను. ఈరోజైతే మంచిగా నాకు ప్రాఫిట్ ఇచ్చింది. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తా చూడండి. సో, ఇక్కడ మార్కెట్ చూస్తే లోవర్ హై, లోవర్ లో ఫార్మ్ చేసింది. మళ్ళీ లోవర్ హై, లోవర్ లో ఫార్మ్ చేసింది. మంచిగా ఉందన్నమాట మార్కెట్. ఇలాగా రేర్‌గా జరుగుతుంటది. సో, జరుగుతున్నప్పుడు మనం ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తాను చూడండి. ముందుగా రేపు మార్కెట్ ఫ్రైడే కాబట్టి కొంచెం వోలటైల్‌గా ఉంటుంది. మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. అది మనకు ఫాల్ ఇండికేషన్ ఏంటంటే, రేపు గనక మార్కెట్ గనక ఈ 1 వీక్ క్యాండిల్ రేపు మీరు ట్రేడ్ సెటప్ కూడా 1 వీక్ క్యాండిల్ చూసుకోండనమాట. ఎందుకంటే, ఇక్కడ మీకు క్లియర్ ఇండికేషన్ ఒక 1 వీక్ క్యాండిల్ గనక ఇన్ కేస్ గనక ఇక్కడ ఒక బేరిష్‌గా ఒక రెడ్‌గా సిగ్నల్ కనిపించిందంటే మాత్రం మీరు బ్లైండ్‌గా పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ క్లియర్‌గా ఫాలో అయ్యే ఇండికేషన్ కంటే అప్ టు ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 55,718 లెవెల్ వరకు మార్కెట్ ఫాలో అయ్యే అవకాశాలున్నాయి. ఓకేనా? సో, లేదు మళ్ళీ ఒక బుల్లిష్‌గా ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్ ఓపెనింగే ఒక బుల్లిష్‌గా వచ్చిందనుకోండి, కొంచెం మార్కెట్‌లో కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఒక 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఎంట్రీ అనేది తీసుకోండి. కానీ మాక్సిమం ఫాలో అయ్యే సిగ్నలే చూపిస్తుంది. ఈ రిజెక్షన్ అనేది నాకు ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వరకు ఫాలో అయ్యే అవకాశాలుందని చూపిస్తుంది. చూద్దాం. ఓకేనా? సో, మంచిగా ఉంటే రేపు మార్కెట్‌లో మంచి ప్రాఫిట్స్ ఒస్తాయి. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఫ్రైడే కాబట్టి కొంచెం వోలటైల్‌గా ఉండొచ్చు. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ గనుక పాజిటివ్‌గా ఉంటే మాత్రం కొంచెం వోలటాలిటీ ఉండదనమాట. కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా? జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.